రామకోటిలో సెకండ్ హ్యాండ్ బైక్స్కి సంబంధించినటువంటి ఒక షాప్కి వచ్చినాం. ఈ షాప్లో చూడొచ్చు చాలా బైక్స్, సెకండ్ హ్యాండ్ బైక్స్ మనకు కనిపిస్తున్నాయి, కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ బైక్ తీసుకోవాలంటే రేట్ ఎంత ఉంటుంది, ఎట్లా ఉందన్న అసలు సేల్ ఎట్లా ఉంది? గతంలో రామకోటి అంటే సెకండ్ హ్యాండ్ బైక్స్కు అడ్డా, సో సేల్ ఎట్లా జరుగుతుందన్న? ఇంతకు ముందు మంచిగా ఉంటుంటే ఇప్పుడు సేల్ తగ్గిపోయింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి జర టైం పడుతుంది. ఇంకా కస్టమర్స్ అందరూ ఇప్పుడు రామకోట్లోనే వస్తుంటే ఇప్పుడు వస్తలేరు. ఎందుకంటే చుట్టూ అన్ని షాపులు అయినాయి. ఇప్పుడు బిజినెస్ ఇక్కడ తక్కువ అయిపోయింది. ఇంకా పేపర్ గురించి అయితే కొంచెం రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది. దాని గురించి కూడా కొనడానికి భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా, 2 వీలర్స్, సో అవి వచ్చినాక ఏమైనా రామకోటిలో బిజినెస్ ఏమైనా తగ్గిందా ఈ సెకండ్ హ్యాండ్ బైక్స్కు? అట్లా సెకండ్ హ్యాండ్ దీనికి ఉంటుంది. బ్యాటరీ ఎట్లా ఉంటుంది అంటే దానికి ఏమో మనం రెస్పాన్స్ చేయడానికి రాదు. 3 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది బ్యాటరీది. దానికి ఎట్లా కొనాలి, ఏం చేయాలి మనకు కూడా ఇంకా దానికి ఐడియా లేదు. నడిపిన వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళు మనకు కూడా తీసుకోలేము, మేము అమ్మలే. ఇప్పుడే ఒక్క బండి వచ్చింది మా దగ్గర కూడా. రోజు ఎన్ని బండ్లు అమ్ముతారన్న మీ షాప్లో? చాలా బండ్లు కనపడుతున్నాయి. సో స్కూటీల నుంచి మిగతా 2 వీలర్స్, హోండా వెహికల్స్ చాలా ఉన్నాయి కదా, సో ఎన్ని అమ్ముతారు రోజుకు? అమ్మితే ఒకరోజు 2-3 కూడా అమ్ముతాం. అమ్మకపోతే వారం ఏముండదు. కస్టమర్ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని షాపులు ఉన్నాయి. కస్టమర్కి ఎక్కడ నచ్చి బండి ఎట్లా నచ్చింది మాట్లాడితే ఎవరు మంచి మాట్లాడిన కస్టమర్ దాన్ని బట్టి కొన్ని తీసుకోబడతాడు. ఎన్నేళ్ళ నుంచి ఈ షాప్ నడుస్తుంది? ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ బిజినెస్లో ఉన్నారు? ఇప్పుడు 23 ఇయర్స్ అయింది ఇదే షాప్లో. ఇప్పుడు ఇన్ని బండ్లు ఉన్నాయి కదా, చాలా షాపులలో వందల కొద్ది బండ్లు కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి తెస్తారన్న ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తే? మన హైదరాబాద్ అన్ని టీజీ రిజిస్ట్రేషన్ కనపడుతున్నాయి. కొన్ని షోరూంలో ఎక్స్చేంజ్లో తీసుకుంటాం మేము. కొన్ని కస్టమర్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చి అమ్ముతారు. దానికి అన్ని కాయిదాలు ఓకే ఉంటే, ఆధార్ కార్డు ఉంటే, ఆయన పేరు మీద ఉంటేనే రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. లేకపోతే మేము ఆయన పేరు మీద లేకపోతే తీసుకోం. మేము కొన్ని బండ్లు దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముతారు అనేది కూడా ఉన్నది బయట. అట్లా టాక్ ఉంది. అంటే రామకోటి పోతే మీకు ఎక్కడో కొట్టుకొచ్చిన బండ్లు అమ్ముతారు అనేది కూడా ఉండదు. ఎందుకంటే మేము కూడా కస్టమర్ వచ్చినప్పుడు ఆయన పేరు మీద ఉందా లేదా, ఆయన అడ్రస్ ఉంటే, ఆధార్ కార్డు ఉంటేనే అన్నీ చూసే తీసుకుంటాం. అట్లా ఉంటే ఏం తీసుకోం మేము కూడా. ఎందుకంటే ఇది వ్యాపారం, అందరికి తెలిసిపోతుంది కదా. ఏ కస్టమర్ ఆయన పేరు మీద ఉంటే ఏమైనా డౌట్ ఉంటే మేము అప్పుడే వద్దంటాం మేము. ఇంకొకటి కూడా ఉంది, ఏమంటారు అంటే కొన్నిసార్లు బండ్లకు ఇంజన్ మార్చేస్తారు, తర్వాత వేరే పార్ట్స్ అన్నీ కూడా చేంజ్ చేసి ఉంటాయి, మోసపోతారు. ఇక్కడ బండ్లు కొనొద్దు రామకోటిలో లేదంటే హైదరాబాద్లో అనేది చెప్తారు సెకండ్ హ్యాండ్ బండ్ల విషయంలో. తెలిసిన వాళ్ళ దగ్గర కొంటే ఓకే, తెలవని వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే కనుక ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, కొంత నష్టపోతామని అంటారు. ఏమంటారు, మీరేమంటారు? అట్లా లేదు సార్. ఇప్పుడు అది ఒక్కసారి ఒక్క షాప్లో ఇస్తే అన్ని షాపులు అట్లా ఉండేగా. అన్నీ చూస్తేనే తీసుకుంటారు కస్టమర్ కూడా. మనం ఖరాబ్ బండి ఇస్తే మళ్ళీ కస్టమర్ రాడు, మళ్ళీ బిజినెస్ కాదు. అపాచీ ఇది ఎప్పటి మోడల్? 16 మోడల్ 200. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది మీకు 46,000. 16 మోడల్ 200 cc. ఇక్కడ స్కూటీలు కూడా ఉన్నాయి కదా, ఇవి ఎంత ఉంది? ఇదేంటిది? జూపిటరా? టీవీఎస్ జూపిటర్. ఇది ఎంత ఉంటుంది? 21 మోడల్. ఇది 55. అది జూపిటర్. అవును, ఇది యాక్టివా. ఇది 16 మోడల్. చాలా వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్ని కూడా. సో ఇంకొక షాప్కి వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. ఇది 360 24 మోడల్. ఇది 21 మోడల్ 260. మొత్తం బుల్లెట్ ఉన్నాయి, కేటీఎం ఉన్నాయి, డ్యూక్ ఉన్నాయి, R15 ఉన్నాయి, అపాచీ ఉన్నాయి, NS ఉన్నాయి, యాక్టివా ఉన్నాయి. నీకు ఏం బండి కావాలంటే మొత్తం ఉన్నాయి. 650 ఇదెంత ఉంటుంది కాస్ట్? ఇది 21 మోడల్. ఇది 2,60,000. ఇది 2,40,000. ఇది మెటియో 21 మోడల్ 2,10,000. ఇది హోండా హైనెస్ ఉన్నాయి 1,50,000. ఇది బుల్లెట్ ఉన్నాయి 15 మోడల్ 1,10,000. డ్యూక్ 21 మోడల్ ఉన్నాయి 1,45,000 ఉన్నాయి. డ్యూక్ 125 ఉన్నాయి 19 మోడల్ ఉన్నాయి 1,20,000 ఉన్నాయి. शोरूम सेकेंड हैंड लेते शोरूम से लेके आते, एक्सचेंजर है अपन शोरूम, होंडा शोरूम, यामा शोरूम. ఇంకొక షాప్కి వచ్చాం. ఇందాక ఒక షాప్కి వెళ్ళాం కదా, రామకోటిలోనే ఇంకొక సెకండ్ హ్యాండ్ బైక్ షాప్కి వచ్చినాం. సో ఓనర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న ఎట్లా ఉంది బిజినెస్? బిజినెస్ నడుస్తుంది అన్న, దేవుందయ్యా నడుస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా వచ్చాయి కదా, ఏమన్నా సేల్ ఏమన్నా తగ్గిందా భయ్యా? ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అది వేరేది అన్న. అది దానికి ఏముంది అంటే ఛార్జింగ్ పర్పస్గా బండి నడుపుకోవచ్చు. అది ఇదేమంటే రెగ్యులర్ నడిచే బండ్లు ఉన్నాయి, దీనికే డిమాండ్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేది ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు దానికి. అది వచ్చేసి 2 lakhs దగ్గర ఉన్నాయి మంచి బండ్లు. ఐక్యూబ్, ఓలా, ఎథర్, చేతక్ అలాంటివి తీసుకుంటే ఎలక్ట్రిక్లా 2 లక్షల దగ్గర ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు పెట్టలేరు అంటారు అమౌంట్.
దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేది మన దగ్గర ఏమంటే బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు, మంచి బండి కావాలంటే వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కరు ఎలాంటి బడ్జెట్ ఉంటే అలాంటి బండి మనం అమ్ముతాం. 20,000 నుంచి మనం 1,50,000 2 లక్షల దాకా బండి అమ్ముతాం. అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ హై క్లాస్ ఎవరైనా సరే రావచ్చు మన దగ్గర. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఆన్లైన్లో ప్రమాదాలు నడుస్తున్నాయి, బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది, అది ఇది. మన బండ్లలో అలాంటిది ఏం లేదు. అలా తర్వాత ఇంకొకటి చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు ఓలా ఊబర్ తర్వాత ర్యాపిడ్ తోలడానికి కూడా ఇక్కడ స్కూటీలు మిగతా బైక్స్ తీసుకెళ్తా ఉంటారా మీ దగ్గర? చాలా మంది వస్తారు సార్, మైలేజ్ బండి కోసం వస్తారు. ఎలాంటి బండి అంటే టీవీఎస్ బండి ఉన్నాయి, ప్లాటినా ఉన్నాయి, హీరోండాలో స్ప్లెండర్ ఉన్నాయి, ప్యాషన్ ఉన్నాయి, ఇలాంటి సిటీ డీలక్స్ ఉన్నాయి, బజాజ్ సిటీ 100 ప్లాటినా అలాంటి బండ్లు, టీవీఎస్ స్పోర్ట్స్, స్టార్ సిటీ అలాంటి బండ్లు వచ్చి మన దగ్గర తీసుకొని పోతారు. వాళ్ళు చాలా హ్యాపీగా నడిపించుకుంటారు. మా దగ్గర వచ్చి తలుచుకొని థ్యాంక్ యూ కూడా చెప్పిపోతారు సార్. బండి తీసుకొని గుర్తు కూడా చేస్తుంటారు మాకు. అలా ఇస్తాం బండి మనం. ఎందుకంటే మనం బండి ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా చేసి ఇస్తాం మనం. ప్రతి ఒక్క సౌకర్యం ఉంటుంది మన దగ్గర. బండి తీసుకుంటే మరొకసారి వాళ్ళు మన దగ్గర రావాలి, వాళ్ళ ఫ్రెండ్స్లని అందరినీ పట్టుకొని రావాలి మన దగ్గర. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది RX 100 కదా, చాలా అంటే ఓల్డ్ స్టైల్ బండి, యూనిక్ బండి కదా, యూనిక్ వింటేజ్ బండి ఇది. RX 100 అంటే వింటేజ్ బండి. దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది మన దగ్గర కాదు, ఆల్ ఓవర్ మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చెప్పచ్చు, ఇండియాలో కూడా చెప్పచ్చు. ఈ బండి వింటేజ్లో వచ్చింది. రినీవల్ ఉన్న బండికి మీకు 1,00,000 పైననే దొరుకుతుంది, 1,00,000 లోపల దొరకదు. ఇది 1,00,000 పైన ఉంటుంది. 1,00,000 ఉంటుందా? ఒకవేళ మీ దగ్గర బండి ఉంది, మీరు అమ్మడానికి వస్తే మీకు 80,000 దాకా రేట్ వస్తుంది, మీకు ఇస్తాం. ఇక్కడ రామకోటిలోనే ఇంకొక బైక్ షాప్కి వచ్చిన, సెకండ్ హ్యాండ్ బైక్ షాప్కు ఓనర్ ఉన్నారు, మాట్లాడదాం. చాలా ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తానని చెప్తున్నారు. భయ్యా ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది? గతంలో కంటే ఏమన్నా పెరిగిందా తగ్గిందా? గతంలో బిజినెస్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది బిజినెస్? బిజినెస్ మాత్రమే మంచిగా ఉన్నాయి, కొంచెం అప్ అండ్ డౌన్ నడుస్తుంది. కానీ ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి? కస్టమర్ దగ్గర బండి అమ్మేసిన అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు కొత్త మనిషి పేరు మీద. దాని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్టీఓలో సీసీ తీసేయాలి, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ బండి వస్తే సీసీ తీసేయాలి. దాని గురించి చాలా టైం పడుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, చాలా పైసలు ఖర్చు అవుతుంది. దీనివల్ల మన మార్కెట్ కొంచెం బదనాం అవుతుంది. లేకపోతే చాలా మంచి బిజినెస్ ఉన్నాయి, ఫేర్ బిజినెస్ చేస్తారు, మంచి డాక్యుమెంట్స్తో సహా మొత్తం చూసి తీసుకుంటారు, కస్టమర్ దగ్గర మొత్తం ఎంక్వైరీ చేసి తీసుకుంటారు, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మన ఇంకొకటి మరి మీకు అసోసియేషన్ ఉంటుంది కదా, ఈ సెకండ్ హ్యాండ్ బైక్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి మీరు ప్రభుత్వంలో సంబంధించినటువంటి ఎవరైనా అధికారులను కలవలేదా, రవాణా శాఖ వాళ్ళని? మనకు ఎవరు రిప్రజెంటేటివ్ లేదు గవర్నమెంట్ దగ్గర పోయి మాట్లాడడానికి. అసోసియేషన్ మాత్రమే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అసోసియేషన్ సాల్వ్ చేస్తారు, కానీ గవర్నమెంట్లో రిప్రజెంట్ చేయడానికి ఎవరు లేదు. అంటే మెయిన్గా మీకు వెహికల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సమస్య అవుతుంది అంటున్నారా? సమస్య ఉన్నాయి, చాలా సమస్య ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్కు 40, 50, 60 వెహికల్స్ డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నాయి. సో ఎన్ని రోజులు పడుతుందండి ఒక వెహికల్ మీకు ఎవరైనా తీసుకొచ్చి అమ్మారు, ఆ వెహికల్ మీరు కొనుక్కోవాలన్నా, లేదంటే మీరు ఎవరికైనా కస్టమర్కి అమ్మాలంటే కూడా ఎన్ని రోజులు పట్టవచ్చు ఒక వెహికల్ కొనడానికి? 1 month, లాంగ్ టైం 1 month, చిన్న టైం అయితే 3-4 days 10 daysలో అయిపోతుంది. అంత 1 month అంటే మరి చాలా ఎక్కువ సమయం కదా? అవును, సమయం ఎక్కువ పడుతుంది. అప్ డౌన్ ఉంటాయి మార్కెట్లో, పోతే వారంలో పోతుంది, కాకపోతే 1 month కూడా ఉంటాయి. ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన సెకండ్ హ్యాండ్ బైక్ కొనేందుకు వచ్చారు. బైక్ తీసుకున్నారా ఆల్రెడీ? हाँ, इससे पहले चाला ना 3-4 बार ले लिए शॉप से, और अभी फिर आए. अभी एक गाड़ी ना पुराना गाड़ी सेल करके अभी नया गाड़ी ले रहे हैं. अभी 2-3 गाड़ियाँ देख लिया, उसमें से एक फाइनल करने का है. సో ఎంత మీరు ఎంత కాస్ట్ ఎంత అనుకున్నారు? मॉडल नुंची ఉంటుంది. अभी मॉडल है मैं 2023 मॉडल है. अभी वो ना कम रेट में अच्छा दिलाते हैं, उन्होंने 65 बोल रहे हैं, अभी 60 तक हो सकता. मैं 55 पूछा, वो देखेंगे बोल के बोले. जो भी है दोनों के बीच के अंदर एडजस्ट होता. 2023 मॉडल ना बाइक ना एक्टिवा होना थी, वो ले रहे अभी. तो हमारे को पसंद आ गया. 3 गाड़ियाँ देखा है, तीनों अच्छे हैं. अभी उसमें से एक सिलेक्शन करना है. ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ రామకోటిలో కొన్నారా సెకండ్ హ్యాండ్ బైక్? ఎప్పుడన్నా మీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? మా ఫ్రెండ్ రాజు ఉన్నది, उन्होंने मेरे को 15 years पहले
यहाँ से मेरे को है ना इंट्रोड्यूस करा है इनसे। ये सोनू भाई है, सोनू भाई का नहीं आते हम हमेशा कुछ भी गाड़ी लेने के लिए बातचीत अच्छा करते हैं, सर्विस अच्छा देते हैं। और ये भाई साहब भी है ना, कभी भी आए तो रिस्पांस देते हैं कस्टमर को और काम फटाफट कराते हैं। अभी ट्रांसफ़र भी कराना है, माल बाइक ले लिए समझो 8-10 दिन के अंदर हमारा ट्रांसफ़र करके हमारे को हमारा क्या बोलते हैं आरसी वापस हमारे को अवेलेबल करा देते हैं। మీ షాప్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బైక్స్? నా షాప్లో ఇప్పుడు అంటే మీకు ఎనీ టైం మీకు 30-40 బండి అవైలబుల్ ఉంటుంది సార్. ఏం బండ్లు ఉన్నాయి ఎంత రేట్లో బండి తక్కువ బడ్జెట్ 10,000, 12,000, 15,000 నుంచి నీకు 1,50,000 అన్ని బుల్లెట్ అన్ని బండి దొరుకుతుంది మన షాప్లో. మీకు తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ మీడియం రేంజ్ హై రేంజ్ అన్ని మీకు ఎట్లా బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్లో మేము బండి అరేంజ్ చేసి ఇస్తాం. కస్టమర్ ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ ప్రకారం బండి కూడా మేము సేల్ చేస్తాం. ముఖ్యంగా బుల్లెట్స్ తీసుకుంటానికి కూడా వస్తారు చాలా మంది. ఏమన్నా ఫ్రాడ్ ఉంటుందా భయ్యా? ఇంజన్ చేంజ్ చేసుడు కానీ లేకపోతే ఏమన్నా పేపర్స్లో వేరే వాళ్ళ బైక్ని వేరే పేరు రాసు అట్లాంటి ఏమన్నా చీటింగ్ చేయడం ఇట్లాంటి ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఇక్కడ అయితే ఏం కాదు. ఎందుకంటే మేము డైరెక్ట్ కొనేది డైరెక్ట్ కస్టమర్ తోటి వాళ్ళ పేరు మీద ఉంటేనే మేము బండి కొంటాం. ఇట్లా థర్డ్ పర్సన్ తోటి మీడియేటర్ తోటి మేము బండి పర్చేస్ చేయం. ఎవరు ఓనర్ ఉంటారో వాళ్ళతోటి మేము పర్చేస్ చేసి డైరెక్ట్ కస్టమర్కి అమ్మి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిస్తాం. భయ్యా సో మీరు ఏమైనా షాపులు తిరిగిరా ఈ డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా? తిరిగానన్నా, నేను ఇందాక స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు ఒక 2-3 షాప్స్ తిరిగాను. ఇప్పుడే నేను యాక్చువల్లీ కొత్తగా వచ్చి చూస్తున్నాను. నాకు బైక్స్ అయితే నచ్చాయి, బాగున్నాయి బైక్స్. ఏ బైక్ చూసినా నీట్గా కనపడుతుంది కదా? నీట్గా చాలా కొత్తగా ఉన్నట్టు, ఏదో ఫస్ట్ హ్యాండ్ బైక్స్ ఉన్నట్టు చాలా నీట్గా కనబడుతున్నాయి. చూడడానికి బాగా అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి బైక్స్ అయితే. కాకపోతే కొంచెం మనం అక్కడి నుంచి వస్తాం కదా, మనకి ఏంటంటే ఇంజన్ క్వాలిటీ మంచిగా ఉంటే చాలు. మనం ఎంతైనా మనం పైసలు పెడుతున్నాం కాబట్టి కొనడానికి వస్తున్నాం కాబట్టి ఇంజన్ క్వాలిటీ నీట్గా ఉండి మనకు మంచిగా నడుస్తే అదే చాలనుకుంటాం. దానికి తగ్గట్టు మంచి అమౌంట్లో మంచి ప్రైస్లో మనకు బైక్ వస్తే మనం కొనొచ్చు. చూసే కొంచెం ట్రస్టెడ్గా ఉంది. కానీ తర్వాత ఫర్దర్గా మనకు మన పేరు మీద ఆర్సీ అన్నీ అయితే చాలా ట్రస్టెడ్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మళ్ళీ రేపటి నాడు మనకు పోలీసులు ఎక్కడైనా ట్రాఫిక్లో పట్టుకున్నప్పుడు దాని తర్వాత చాలా మనకి ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన పేరు మన నేమ్ మీద ఆర్సీ అయిపోతే మనం తీసుకోవచ్చు అనిపిస్తుంది. ఎంత అనుకున్నారు బడ్జెట్? మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఏమైనా ఎక్కువ ఇక్కడ చెప్పారా? ఎట్లా ఏం బైక్ తీసుకోవాలనుకున్నారు? నేను యాక్చువల్లీ పల్సర్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. మనకి ఇక్కడ 17 మోడల్ ఉంది, 15 మోడల్ ఉంది, చాలా బాగున్నాయి బైక్స్ అయితే. మనకు నేను ఏంటంటే యాక్చువల్లీ నా అమౌంట్ 20 అట్లా పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మన షాప్ అన్న అయితే ఒక 30-40 అంటున్నారు. మనకు నచ్చితే మన ఇంజన్ అవన్నీ చూసి మనకు ఓకే అయితే మనం తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు మీరు? నేను యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. మాది బిఎన్ రెడ్డి. కొంచెం మనకు స్టడీ హాల్కి, రీడింగ్ హాల్స్కి పోవడానికి. ఇంకొక షాప్కి వచ్చినాము. కస్టమర్ ఆల్రెడీ ఒక బైక్ తీసుకున్నారు. ఏం బైక్ ఇది? హోండా బైక్ కదా? అవునన్నా. ఎంత తీసుకున్నావు తమ్మి? ఇది 45 తీసుకున్నా, మంచిగా ఉంది. ఇది 2012 అంట అన్న. నేను స్టూడెంట్ అన్న, హోటల్ మేనేజ్మెంట్, వైనవి కాలేజ్. కాలేజ్ పోయి రావడానికి బాగుంటుంది అని తీసుకున్నా. చాలా మంది తీసుకుంటున్నారు. ఓకే అన్న, ఫైన్, మంచిగా ఉన్నాయి, తక్కువలో వచ్చేస్తున్నాయి. బయట చిన్న చిన్న షోరూమ్లో అడుగుతుంటే ఎక్కువ చెప్తున్నారు, 70,000, 80,000 అట్లా చెప్తున్నారు. వీళ్ళు రీజనబుల్ చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ బండ్లు ఎక్కువ ఉన్నాయి కదన్న, వీళ్ళు కూడా సేల్స్ కావాలి కదని వీళ్ళు కొంచెం తక్కువలోనే ఇచ్చేస్తున్నారు. మన వాళ్ళు వచ్చి తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. మీ ఫ్రెండ్స్ ఏమన్నా ఇంతమంది తీసుకున్నారా? నువ్వు ఒకడు 45,000కి జూక్ అప్పుడు తీసుకునే 2 years బ్యాకే. అప్పుడు నాకు చెప్పిండు తక్కువకి వస్తాయి రాని అని. నేను ఇంకా తీసుకోవడం షురు చేసి ఒక్కసారి వచ్చిన, ఫస్ట్ టైం వచ్చిన చూద్దామని. ఇంకా నచ్చేసింది. వీళ్ళు కూడా తక్కువలో మాట్లాడి ఎక్కువ చెప్పిన తర్వాత తగ్గించేసి నార్మల్గా మంచిగా ఇస్తున్నారు. ఓకే అన్న, మంచిగా ఏం భయపడాల్సిన అవసరం లేదు, మంచి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. ఇదంతా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుడు ఇదంతా వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది, వాళ్ళే చేస్తున్నారు. చేపించి మన పేరు పైన ట్రాన్స్ఫర్ చేపిస్తా అన్నారు. ఆన్లైన్ చేసావా, డైరెక్ట్ క్యాష్ ఇచ్చావా నువ్వు ఇప్పుడు వాళ్ళకి? సగం ఆన్లైన్, సగం క్యాష్ అన్న. రైట్, చూసాము కస్టమర్ కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే సో నేను కూడా చాలా షాప్స్ విజిట్ చేశాను, చాలా షాప్కి సంబంధించినటువంటి ఓనర్లతో కూడా మాట్లాడాను. వాళ్ళతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేశాం. సో చాలా బైక్స్ అయితే ఇక్కడ కొంత జెన్యూనిటీ ఉంది. సో ఎవరన్నా 1-2 షాపులు లేదంటే ఓనర్స్ ఎవరైనా మోసం చేస్తే చెప్పలేం, కానీ నేను పరిశీలించినంత వరకు ఓవరాల్గా జెన్యూనిటీ అయితే ఎక్కువగానే ఉంది. బైక్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బైక్ కొనుగోలు చేసిన తర్వాత ఆ పేపర్స్ అదంతా కూడా వర్క్ అంతా కూడా షాప్ యజమాని చూసుకుంటారు. ఆర్టీ ఆఫీసు ఇదంతా కూడా ఆ పేపర్ వర్క్ అంతా వాళ్ళే చేసిస్తారు. సో ఒకసారి అమౌంట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని కస్టమర్ కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఒక 6 నెలల్లో ఏదైనా సమస్య వస్తే, సో ఇంజన్లో ఏదైనా కొంత సమస్య వస్తే ఖచ్చితంగా ఒకసారి సర్వీసింగ్ చేసి దాన్ని పరిశీలించి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి గతంతో పోలిస్తే బిజినెస్ కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా
సో సేల్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. చాలా కుటుంబాలు ఈ ఈ రామ్కోటిలో ఉన్నటువంటి బైక్ షాప్ మీద కూడా ఆధారపడి ఉన్నాయి. ఇది ఈరోజు రామ్కోటిలో సెకండ్ హ్యాండ్ బైక్స్ సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, V6 న్యూస్, రామ్కోటి, హైదరాబాద్.